అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. మాకు విజయవాడలో వచ్చిన తుఫాన్కి నా మొక్కలు ఎలా ఉన్నాయో. నేను నిన్నే మైసూర్ నుంచి విజయవాడ వచ్చాను. మధ్యలో అంత వరద ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను మన ఛానల్లో, చూడండి. జాగ్రత్తగా అటు సైడ్ మటుకి ఎవరు 2 రోజులు ప్రయాణం చేయొద్దు. టేక్ కేర్. ఇప్పుడు కూడా సన్న తుప్పర పడుతుంది. ఇవాళ రేపు కూడా ప్రమాదం అని చెప్తున్నారు. ఇదిగోండి మన మొక్కలు ఇలా ఉన్నాయన్నమాట. మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ మొదలు పెట్టాలి. దొండపాలు, ఇదిగోండి దొండకాయ. మన కరివేపాకు అట్లా ఉంది. తోటకూర చాలా బాగుంది. ఇది చూసారా, తెగులు వచ్చేసి పీకేయాలి. మన తుమ్మి పూలు, ఇప్పుడు వర్షంలో తుమ్మి పూలు కొయ్యాలంటే కష్టం. మన గార్డెన్ అప్ టు డేట్ ఇద్దామని మీకు తీస్తున్నాం. మన తమలపాకు మొక్కలు చూసారా పడిపోయినాయి. ఎలా ఉన్నారు అందరూ? వర్షాలకి మీ గార్డెన్లు ఎలా ఉన్నాయి? నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదిగోండి పడిపోయి నీళ్ళు ఎట్లా ఉన్నాయి. కుండీల్లో ఉంచుకోవటం అయ్యి చెయ్యకపోతే మనం ఇట్లాంటప్పుడు కుళ్ళిపోతాయి మనకు మొక్కలు. చెమేలి పూలు కూడా రాలిపోతున్నాయి కింద వర్షానికి కొయ్యలేక. ఈ రోడ్లన్నీ ఇట్లా ఖాళీగా ఉన్నాయి వర్షాలకు, లేకపోతే ఫుల్. అక్కడ కనిపిస్తుంది కదా ఆ కొండ పడిపోయి ఒక ఇల్లు మీద ఎంతమంది చనిపోయారో కూడా తెలియట్లేదు. ఇప్పటికి 6 అని తేలింది. పాపం ఎవరో ఏంటో కూడా అర్థం కాకుండా. ఇదిగో మన సంజయ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు మా ఫ్రెండ్స్ అందరు ఫోన్లు చేశారనమాట. ఇంటి దగ్గర కదా, నాకేమన్నా అయ్యిందా అని నిన్న అందరూ చాలామంది ఫోన్లు చేశారు. థ్యాంక్ యూ ఆల్. ఐ లవ్ ఎఫెక్షన్ కేర్ వల్ల మేమందరం అట్లా సేఫ్గా వచ్చామండి ఇంటికి. నిన్న అప్లోడ్ చేసిన వీడియో చూస్తే అర్థమవుతుంది మేమెంత రిస్క్లో ఇంటికి వచ్చాము. చూడండి అది కొండ. మాకు కూడా ఇంటి వెనకాల కొండ ఉందన్నమాట, అందుకని అందరికీ భయం. థ్యాంక్ యూ ఆల్. టేక్ కేర్. విజయవాడ, గుంటూరు, ఇటు ఆంధ్ర సైడ్ మటుకి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అసలు ఏ రోడ్డు నుంచి వచ్చినా నిన్న వాటరే ఫుల్గా. మన డ్రాగన్ ఫ్రూట్ ఒక మొగ్గ వచ్చిందండి. మనం వెళ్ళొచ్చేలో 2 వచ్చినాయి. చూసారా? ఎట్లయినా మన గార్డెన్లో ఏదన్నా ఫ్రూటు ఫ్లవర్ కొత్తగా వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నేను వచ్చేలో 2 మొగ్గలు వచ్చినాయి. కింద వచ్చిందా చూడాలి. మీకు ఏదో అప్ టు డేట్ ఇస్తూ ఉంటాయి అన్నమాట, మళ్ళీ ఫ్రూట్ అయ్యే వరకు. ఇది వచ్చి 3 డేస్ అయినట్టుందండి. మనకి ఇంకా 38 డేస్లో మనకి ఫ్రూట్ వచ్చేద్ది. 38 డేస్. అది చూసారా, వర్షం పడుతుంది చూడండి. ఇంకా వదిన ఉంటారు మైసూర్లో. ఆ వదిన అయితే నువ్వు వర్షంలో వెళ్ళి వీడియోలు తీసి పెట్టబాకు, కాలు జారిపోద్ది అని చాలా కేర్గా పాపం చెప్తారు. ఇవ్వండి వాటర్, మన వర్షం వాటర్. పువ్వులు చూసారు ఎట్లా కుళ్ళిపోయినాయో వర్షానికి. మన అరటి చెట్టు బాగా వచ్చి, నేను మైసూర్ నుంచి కూడా అరటి చెట్లు తెచ్చుకున్నా. యాలకులు అంటారు, రసమలై అంటారు అక్కడ. అవి చేలో పెడదామని తెచ్చామన్నమాట. పెట్టి అక్కడ కాల్సినప్పుడు అది ఒక వీడియో తీసి పెడతాను మీకు. థ్యాంక్ యూ ఆల్.
ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ, టేక్ కేర్ ఆల్, హ్యాపీ గార్డెనింగ్.